గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంపీలు కూడా కావచ్చు జగన్ని నేరుగా కలవాలంటే సాధ్యమయ్యేది కాదు. అలాగే ఏదైనా ఆయనకు చెప్పాలంటే నియోజకవర్గ సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, అసలు పార్టీ గురించి బయట ప్రజల్లో ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి చెప్పాలి అని అనుకుంటే ఏమన్నా ప్రయత్నం చేస్తే కూడా అది సాధ్యపడేది కాదండి. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉండటం, ఓఎస్డీలు, అలాగే కొంతమంది సలహాదారులు, ఇంకొంతమంది ప్రత్యేకంగా ఆయన నియమించుకున్నటువంటి వాళ్ళు, అలాగే సిఎస్లు, అలాగే పిఎస్లు. సో వీళ్ళు ఒక కోటరీగా ఏర్పడటం, ఆయన దాకా ఏది వెళ్లకుండా చేయటం ఫలితంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా ఇంత దారుణమైనటువంటి ఓటమి, 11 సీట్లకు మాత్రమే పరిమితం అవటం. ఓటమి తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు అనుకోవాలేమో, సో వీళ్ళందరూ ఇదే అంశాన్ని పలుమార్లు పలు సందర్భాల్లో బయటపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇలాంటి తప్పే చేస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే చంద్రబాబు పిఎస్గా వ్యవహరిస్తున్నటువంటి కపర్తి అంతా తానై నడిపిస్తున్నాడని, ఎవరైనా సరే ఏదైనా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించినా ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, మంత్రులు ఎవరైనా ఆయన కలవాలని ప్రయత్నం చేస్తే కపర్తి కలవనివ్వట్లేదని, ఆయన అన్నిటికీ అడ్డుపడుతున్నాడని, అంతా తాను చెప్పినట్లుగానే నడవాలి అన్నట్లు వ్యవహరిస్తున్నాడని, ఆయన చేస్తున్నటువంటి ఈ పనుల వల్లే చంద్రబాబుకి చాలా వరకు నష్టం జరుగుతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ సింపుల్ కూటమి నేతలు ఎవరు కూడా ఇతని వ్యవహార శైలి నచ్చట్లేదు, చాలా అసంతృప్తిగా ఉన్నారని, బాబు వరకు ఈ విషయాన్ని వెళ్ళనివ్వట్లేదని ప్రస్తుతం మనకి అందుతున్నటువంటి ఒక సమాచారం.